హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి డైలీ రొటీన్ అయితే చేస్తున్నాను. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాం. సో యాక్చువల్ గా ఈ రోజు వచ్చేసి మండే కాబట్టి చాలా పనులు అయితే ఉంటాయి కాబట్టి పూజ ఇవన్నీ అయితే ఉంటాయి కదా. సో ఈ రోజు అన్ని అయితే చూపిస్తాను. ఈ షార్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ షార్ట్ అయితే చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఈ రోజు వచ్చేసి నేనైతే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకైతే పొడితో వేసిన దోశ ఇంకా మనకి పప్పుల చట్నీ. సో ఇదైతే తినడం జరిగింది. ఆ తర్వాత మనమైతే ఈరోజు మనమే వంట చేసాము. సో సీమంకాయ పప్పు మనము ఇంకా మిరియాల రసం అయితే చేసాము. చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇదైతే నేనే చేశాను ఈ పప్పు అయితే, సీమంకాయ పప్పు. సో ప్రాసెస్ అంతా చేద్దామని అనుకున్నాను కానీ చాలా బిజీగా అయితే ఉండడం వల్ల చేయలేకపోయాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే చేశాను. సీమంకాయ పప్పు మీకు పూర్తిగా మీకు వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో అయితే ఉంది. సో వెళ్ళి చూసేసేయండి. చూసి అలాగే చేసుకొని ఎలా ఉందో టేస్ట్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా గాయస్, ఇదే నేనే చేసిన రసం అయితే, తెల్లగడ్డ రసము. సో దీంట్లోకి అయితే మనము తినేటప్పుడు మనమైతే ఇలాగైతే గార్నిష్ అయితే చేసుకోవాలి కొరియాండర్తో. సో ఇంకా కలర్ఫుల్గా అయితే మారింది కదా. సో అది కొత్తిమీర వేయగానే మనం ఎలా మారిందో చూడండి. సో గైస్ ఇక్కడ చూడండి, మా మమ్మీ అయితే పూజ అయితే చేసింది సోమవారం కాబట్టి. సో ప్రతి సోమవారం అయితే మా మమ్మీ అయితే చాలా నిష్టగా అయితే చేస్తుంది. సో ఇక్కడైతే ఈ లింగంకి అయితే పూలు అయితే పెట్టింది. సో మనకైతే ఇక్కడ లింగాలు అయితే 3 అయితే ఉన్నాయి. సో ఒకటైతే స్ఫటిక లింగం, ఇంకొకటి వచ్చేసి నార్మల్ లింగం, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ది లింగము. చూస్తున్నాం కదా. సో నంది కాశీ నుంచి వచ్చిన స్ఫటిక లింగం, అది చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇదే స్ఫటిక లింగం ఇది. సో ఇది వచ్చేసి అన్ని కాశీ నుంచి వచ్చిండేటివి ఇవన్నీ మా మమ్మీకి. సో రిలేటివ్స్ వెళ్ళినప్పుడు, డాడీ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు సో ఇలాగైతే తీసుకొని వచ్చారు. మధ్యలో చూడండి వినాయకుడు అయితే ఉన్నాడు. సో ఇలాగైతే పూజ అయితే చేసింది. సో ఇక్కడ దేవుడికి నైవేద్యం అయితే పాలు అయితే పెట్టింది. అలాగే ఇక్కడ చూస్తే చక్కెర అయితే పెట్టింది. సో చక్కెర, బెల్లం ఏదైనా పెట్టచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది పూజ. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి.